నా కొత్త బాస్ ఒక పిజ్జా డెలివరీ చేయడానికి నాకు $50 ఇచ్చారు, కానీ అక్కడ ఒక నియమం ఉంది. నేను మొత్తం సమయం కళ్ళు మూసుకోవాలి. నా రెజ్యూమే చూడకుండానే బాస్ నన్ను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడే ఈ పని ఏదో తప్పు అని నేను గ్రహించి ఉండాల్సింది. ఆయన కేవలం ఒక పిజ్జా వైపు, కొన్ని తాళాల వైపు చూపిస్తూ బాక్స్‌పై ఎర్రటి జెండా మీద ఏదైనా నియమం రాసి ఉంటే నేను తప్పకుండా పాటించాలని చెప్పారు. మొదటి రెడ్ ఫ్లాగ్ చాలా సరళంగా ఉంది. చిరునామాకు చేరుకున్నాక కళ్ళు మూసుకో. పిజ్జాను టేబుల్ మీద పెట్టు. కళ్ళు తెరవద్దు. ఇది ఏదో ఆట అని నేను అనుకున్నాను. కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చిన్న పిల్లవాడి గొంతు సహాయంతో ఇంటి లోపలికి వెళ్ళాను. కానీ టిప్స్ తీసుకోవడానికి కిందకు వంగినప్పుడు నా కళ్ళకు ఉన్న గంత జారిపోయింది. నాకు అక్కడ ఏ పిల్లవాడు కనిపించలేదు. దానికి బదులుగా వెంట్రుకలతో నిండిన ఒక పెద్దవారి పాదాలు కనిపించాయి. ఆ పిల్లవాడు నిజానికి ఒక పెద్ద మనిషి. నేను తిరిగి షాపుకు వెళ్ళినప్పుడు నా బాస్ ముందు పనిచేసిన డెలివరీ అమ్మాయి గురించి చెప్పారు. ఆమె ఇక్కడ ఇక పనిచేయడం లేదు అని ఆయన చెప్పిన తీరు ఏదో శవయాత్రలో వినిపించే విషాదంలా ఉంది. ఆ తర్వాత ఆయన నాకు తర్వాతి డెలివరీ ఇచ్చారు. నియమం దేనినీ తాకవద్దు, ఏదీ తీసుకోవద్దు. ఆ చిరునామా ఒక శిథిలావస్థలో ఉన్న మోటెల్. నేను రూమ్ నంబర్ నెరుని పొమము తలుపు తెరిచి చూసి ఒక్కసారిగా స్తంభించిపోయాను. అది నా అపార్ట్మెంట్. అక్కడ ప్రతిదీ అలాగే ఉంది. సర్దకపోయిన నా బెడ్, మురికిగా ఉన్న నా ప్లేట్లు, చివరకు నా కుక్క బూడిద ఉన్న పాత్ర కూడా అక్కడే ఉంది. అది నా ఇంటికి సరిగ్గా సరిపోయే ఒక భయంకరమైన నకలు. నేను నియమాలను పాటించి ఆ పాత్రను తీసుకోకుండానే అక్కడి నుండి బయటకొచ్చాను. కాని నేను కారు వైపు నడుస్తుండగా ఒక అమ్మాయి నన్ను ఆపింది. ఆమె చర్మం బూడిద రంగులో మచ్చలతో ఉంది. ఆమె నుండి ఏదో కుళ్ళిన వాసన వస్తోంది. ఆమె చేతిలో నా కుక్క బూడిద పాత్ర ఉంది. కాని అది మెల్లగా నల్లటి ముళ్లతో కూడిన వింత రూపంలోకి మారుతోంది. ఆమె నా వైపు కన్ను గీటి మెల్లగా ఇలా గుసగుసలాడింది. నీ సైజుకు సరిపోయే యూనిఫాం సిద్ధం చేసుకో. ఎవరినైనా కొత్తగా ధరించినప్పుడు నేను అందంగా కనిపించాలని కోరుకుంటాను. నేను ఇప్పుడు కారులో కూర్చుని తిరిగి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళకపోతే నేను ఊహించిన దానికంటే చాలా త్వరగా నా కుక్కను మళ్ళీ చూసే అవకాశం ఉంది.